చెప్పే మనుషులు కూడా నేను వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఇంకా గట్టిగా మాట్లాడి నాలాంటి ఏదైనా మాట్లాడితే అంబేద్కర్ పుట్టించింది కూడా ఆ దేవుడు అని చెప్పే పరిస్థితి కూడా అంటే మనల్ని కన్వర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ జయంతికి, పూలే జయంతికి విగ్రహాలకు దండలేసేసి కార్యక్రమం చేయించి లేకపోతే సైలెన్సర్ ఇప్పేయటం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, దగ్గర మేము ఉద్యమాల్లో పనిచేస్తున్నాడు మొదలుపెట్టిన తర్వాత అంబేద్కర్, పూలే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు మన కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అనే దాని మీద మనం ఆలోచన చేస్తే అసలు ఏంట్రా బాబు ఈ సమాజంలో ఎందుకు మనం ఇలాగున్నాం, ఉండడానికి గల కారణం ఎంతో మంది చేశారో, ఏ దేవుడు మనల్ని రక్షించలేదు కదా అని చాలా సందర్భాల్లో మదనపాటి సందర్భాలు కూడా ఉంటాయి. అందులో రెండు విషయాలు మీకు అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. 1932కి ముందు కానీ లేదు మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టక ముందు కానీ, సహోమహారాజు పుట్టక ముందు కానీ ఏ దేవుడు రక్షించాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యులుగా, అంటరాని వారుగా, ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి వర్గాలను ఎవరు రక్షించారు? ఏ దేవుడు రక్షించాడు? హిందువులుగా పూజించినటువంటి రాముడో లేకపోతే ముత్యాలమ్మో లేకపోతే ఇంకో దేవత రక్షించిందా? లేదనుకుంటే యేసుక్రీస్తు రక్షించారా? లేదు ముస్లింకి సంబంధించినటువంటి ఇస్లాం మతం రక్షించారా? ఎవరు రక్షించారు మన కోసం? భారతదేశంలో ఏ దేశంలోని లేనంత కుల వివక్షత, ఏ దేశంలోని లేనంత మత వివక్షత భారతదేశంలో ఉండటానికి గల కారణాలేంటి? అసలు వీళ్ళ కోసం ఎందుకు మనల్ని నెట్టవేసిపడారు? అసలు ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా వర్గీకరణ ఎందుకు? అసలు రిజర్వేషన్లు ఏంటి? అసలు మనిషి అనేవాడు చదువుకోవడానికి అర్హత లేకపోవడం ఏంటి? దళితులు అనుకునేవాడు చదువుకోవడం